దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకందరికీ కూడా మా మైచి గాడ్స్ టెంపుల్ పరిచర్ల తరపున నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రంతా కూడా ప్రభు చక్కటి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి ఆ ప్రభు మరొక నూతనమైనటువంటి దినమున మనల్ని ప్రవేశపెట్టారు. ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉండి మన దేవుని స్తుతించగలుగుతున్నాము అనంటే కేవలం దేవుని కృప తప్ప వేరొకటి లేదు. దేవుని బిడ్డలారా, ఈ దినం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామా? దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని మీరు తెరవండి. నిన్నటి రోజున మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యాన్నే మరోసారి నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆ వాక్య భాగంలో నుండే మరొక శ్రేష్టమైనటువంటి ఒక అనుభవాన్ని మీకు నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. చదవండి, మీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని తెరచి యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున సూచి ఉండలేదు. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారిని గూర్చి చెప్తూ ఏమంటున్నారు అని అంటే, ఎవరైతే దేవుని దగ్గర కనిపెడతారో వారి విషయంలోనట మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య వారి జీవితాలలో ఆయన కార్యాలని సఫలం చేస్తాడు అని చెప్పేసి అంటున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ఈ రోజున మీరు కూడా దేవుని ద్వారా ఎన్నో కార్యాలు సఫలపరచబడాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని చెప్తున్నటువంటి నా దైనందిక జీవితంలో కూడా నేను కూడా దేవుని దగ్గర ఎన్నో కార్యాలు సఫలపరచబడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో నేటి దినమున మనుగడ సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు దేవుని యొద్దకు వస్తాడు. ఎందుకు అనంటే దేవుని ద్వారా కొన్ని కార్యాలు సఫలపరచబడాలని ఎదురు చూస్తూ. తప్పేం లేదండి. అయితే ఈ రోజున ఈ వాక్య భాగం ఏమని చెప్తుంది అనంటే, ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమంటున్నారు అనంటే, మన కార్యములు దేవుడు సఫలం చేయాలి అనంటే మనకు ఉండవలసిన ఒక అనుభవం ఏమిటి అనంటే, దేవుని దగ్గర ఓపికగా కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి అన్నట. దేవుని దగ్గర ఓపికగా కనిపెట్టే అనుభవం మనకు లేకపోతే దేవుడు మన బ్రతుకుల్లో ఆయన కార్యాలు సఫలం చేయలేడు. ఈ రోజున చూడండి, కార్యాలు దేవుని ద్వారా సఫలపరచబడాలి అనంటే మనకు ఏ అనుభవం ఉండాలి అనంటే, ఓపికగా దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం. కాస్త ఆలస్యమై ఉన్నప్పటికీ ఓపికగా దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. చూడండి, ఓపికగా కనిపెట్టే అనుభవం మన జీవితంలో లేకపోతే దాని ద్వారా మనము నష్టపోతామండి. చూడండి, మీకు ఉదాహరణకి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లోనే ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ యొక్క వ్యక్తి పేరు ఏం పేరు అనంటే సౌలు. సౌలు చరిత్ర మనకందరికీ బాగా తెలుసు. చూడండి, ఈ సౌలును గురించి ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, సౌలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించబడక మునుపు అతని గురించి మనం లేఖన భాగాల్లో మనం చదువుకుంటూ వెళ్తే చూడండి, ఒక రోజున సౌలు తండ్రి అయినటువంటి కూషు సౌలుని పిలిపించి సౌలుతో ఏమన్నాడు అనంటే, మన గాడిదలు కనబడట్లేదు కాబట్టి నీవు మన ఇంట్లో ఒక పనివాణ్ణి వెంటబెట్టుకుని నీవేం చేస్తావంటే ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో వెతికి తీసుకొని రమ్మని చెప్తారు. చూడండి, ఆ సందర్భంలో ఈ యొక్క సౌలు ఈ బెన్యామీను గోత్రికుడైన ఒక అల్పమైన గోత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క సౌలు ఏం చేస్తాడు అనంటే, తన ఇంటనున్నటువంటి పనివాణ్ణి వెంటబెట్టుకొని అతడు గాడిదల్ని వెతుకుతాడు. వెతికితే ఎంత వెతికినా కూడా గాడిదలు దొరకకపోగా నిరాశకు లోనవుతాడు. అలాంటి పరిస్థితుల్లో పనివాన్తో అంటాడు, రే, ఇప్పుడు మన నాన్న దగ్గరికి వెళ్తే నా గాడిదలు దొరకలేదు అని చెప్తే ఆయన మనల్ని తిడతాడు. ఎట్లా ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు ఆ పనివాడు ఏమంటాడు అనంటే, ఇదిగో మనకు సమీపంలోనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దీర్ఘదర్శిగా పిలువబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన బహు ధనుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన మన తప్పిపోయినటువంటి గొర్రెలు ఆ యొక్క గాడిదల విషయమై ఆయన మనకు తెలియజేస్తాడేమో, కాబట్టి ఆయన మనకు సమీపంగానే ఉన్నాడు కాబట్టి మనం వెళ్దామా అని చెప్పి ఈ సౌలు యొక్క పనివాడును ఇద్దరు కూడా కలిసి తిన్నగా ఎక్కడికి వెళ్ళారు అనంటే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ప్రవక్త గారు అప్పుడే పరిచర్యను ఆయా ప్రాంతాల్లో ముగించుకొని అప్పుడే అక్కడ ఆ ఉన్నత స్థలములకు రావడం జరిగింది.
వెంటనే ఇంకా తిన్నగా చూడండి సౌలు యొక్క పనివాడు సమూయేలు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క సమూయేలు ఆ యొక్క సౌలును ఏం చేశాడు అని అంటే ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్ళాడట. తీసుకొని వెళ్ళడం మాత్రమే కాదు కానీ సమూయేలు సౌలుతో అంటాడు, ఇదిగో మీరు ఏ కార్యం నిమిత్తమైతే నా దగ్గరికి వచ్చారో అది నాకు తెలుసు. ఏంటి అని అంటే తప్పిపోయినటువంటి మీ గాడిదల విషయమై వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు కదా, అవి సురక్షితంగానే ఉన్నాయి, వాటిని గురించి మీరు విచార పడవద్దండి అని చెప్తూ ఈ యొక్క సమూయేలు సౌలుతో ఏమన్నారు అని అంటే, ఇదిగో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు రాజుగా ఉండేందుకు దేవుడు ఆయన అల్పమైన బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఎంత గొప్పగా ఉంది. రేపటి రోజున నేను ఇశ్రాయేలులకు రాజుగా నేను నిన్ను అభిషేకించబోతున్నాను అని చెప్పి, ఇదిగో రేపటి రోజున నేను రాజుగా నిన్ను అభిషేకించక మునుపు ఈ ఉన్నత స్థలములలో నీవు నాతో కూడా భోజనం చేయాలి అని చెప్పి సమూయేలు సౌలుకి ఆ ఉన్నత స్థలముల మీద అతనికి భోజనాన్ని సిద్ధపరిచినట్లు మనము చూస్తాం. ఆ తర్వాత సమూయేలు సౌలును రాజుగా అభిషేకించడం ఇశ్రాయేలుల మీద, ఆ తర్వాత పుట్టే ద్రాక్ష రసము చేత తృప్తిపరచడం, ఆ తర్వాత ప్రవక్తల యొక్క సమూహములో సౌలు చేరడం, ఆ తర్వాత అంత మాత్రమే కాకుండా బలమైన దేవుని ఆత్మ అభిషేకం సౌలు మీదకి దిగి రావడం మనం గమనిస్తాం. చూడండి, సౌలు దేవుని ద్వారా ఎన్నో మేళ్లు పొందాడు. ఒకటి ఏంటంటే ఉన్నత స్థలముల మీద సౌలుకి పాలు ప్రాప్తింపు చేశాడు. రెండవది రొట్టె ద్రాక్షారసము చేత సంతృప్తి పరిచాడు. మూడవదిగా మనం చూస్తే ప్రవక్తల యొక్క సమూహములో సౌలు చేర్చబడ్డాడు. గాడిదల వెంట తిరుగుతున్నటువంటి వానికి పరిశుద్ధులతో ప్రవక్తల సమూహముతో ఒక పాలు ప్రాప్తించడం, దేవుడు ప్రాప్తింప చేయడం మనం చూస్తాం. వీటన్నిటికంటే కూడా ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బలమైన దేవుని ఆత్మ సౌలు మీదికి దిగి రావడం, బలమైన దేవుని ఆత్మ చేత సౌలును దేవుడు అభిషేకించడం మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుడు ఇన్ని మేలులు సౌలుకు చేసి సౌలు నుండి దేవుడు ఆశించింది ఏంటి? ఒక ప్రశ్న, దేవుడు ఆశించింది ఏమిటి అని మనం చూసినట్లయితే సౌలుతో సమూయేలు ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. ఏమిటి అని అంటే 7 రోజుల వరకు సమూయేలు కోసం నీవు గిల్బోవ పర్వతం మీద ఎదురుచూడు, కనిపెట్టు. 7వ రోజున సమూయేలు వస్తాడు. ఆ తర్వాత సమూయేలు బలిని అర్పిస్తాడు. సమూయేలు వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడు అని సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో దేవుడు చెప్పాడు. అయితే చూడండి, ఎత్తైనటువంటి పర్వతాన్ని మేమని చెప్పలేదు, ఓపికతో కనిపెట్టమన్నాడు. అయితే సౌలు ఆ చిన్న పని చేయలేకపోయాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, ఆ మొదటి సమూయేలు పుస్తకం 13వ అధ్యాయంలో 8వ వాక్యంలో మనం ఇలా గమనిస్తాం. ఏంటి అంటే సౌలు ప్రజలు ఎక్కడ చెదిరిపోతారేమో అని చెప్పేసి, అంత మాత్రమే కాకుండా శత్రువులు ఎక్కడ వచ్చి తన మీద పడిపోతారేమో అని చెప్పేసి ప్రజలకు భయపడినటువంటి వాడై, చూడండి, సమూయేలు కొరకు కనిపెట్టకుండా అతడు సాహసించి తను తొందరపడి తనే బలిపీఠం మీదకి ఎక్కి దేవునికి బలి అర్పించాడట. తద్వారా సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి అంటాడు ఏమనంటే, చిరకాలం దేవుడు నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలి అని అనుకున్నాడు, అయితే కేవలం అది దేవునికి ఇప్పుడు ప్రతికూలమైంది అని చెప్పి నిన్ను రాజుగా దేవుడు తొలగించేసి నీకు మారుగా దేవుని హృదయానుసారైనటువంటి ఒక వ్యక్తిని రాజుగా ఇశ్రాయేలుల మీద అభిషేకించబోతున్నాడు అని చెప్పినట్లుగా సమూయేలు సౌలుతో మనం లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం సౌలు పట్ల ఎంతో గొప్పగా ఉంది. అయితే ఆ ఉద్దేశాలు తన జీవితంలో నెరవేర్చబడకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఓపికతో కనిపెట్టకపోవడం, తొందరపడడం, తొందరపాటు నిర్ణయం తీసుకోవడం. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టాలి, మీ కార్యాలు సఫలపరచబడాలి అనంటే, చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లోనే మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అతని పేరు ఏం పేరంటే యోబు. చూడండి, ఈ యోబుని గూర్చి యోబు ఒక మాట అంటున్నాడు. ఆ మాట నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోబు ఏమంటున్నాడంటే, నా బలం ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఏలా, నా అంతం ఏ పాటిది,
నేను తాలుకొనుట ఎలా, నా బలం రాళ్ల బలం వంటిదా, నా శరీరం ఇత్తడిదా అని అంటున్నాడు. చూడండి, భక్తుడైనటువంటి యోబు అంటున్న మాటలు ఏంటంటే, నా బలం ఏ పాటిది, నేను కనిపెట్టుకున్నట ఇంకా ఎలా, నా అంతం ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా, నా బలం రాళ్ల బలం వంటిదా, నా శరీరం ఇత్తడిదా. చూడండి, శ్రమలు అనేవి యోబుని చుట్టుముట్టినటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో, శ్రమల వలయంలో అతడు చిక్కుకున్నప్పుడు దేవుడు తన జీవితంలో కార్యం చేసేంత వరకు అతడు దేవుని కొరకు కనిపెట్టాలా కనిపెట్టకూడదా? దేవుడే యోబును గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు? దేవుడే యోబును గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు అని అంటే, అతడు యథార్థవంతుడు అని, నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడని, ఈ తరంలో కూడా చెడుతనాన్ని విసర్జించిన వాడని యోబును గురించి సాక్ష్యం చెప్తే, దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ శ్రమలు తనని చుట్టుముట్టినప్పుడు దేవుని ద్వారా కార్యములు అనుభవించేటట్లు తను పలకవలసినటువంటి మాటలేనా ఇవి? ఏమంటున్నాడంటే, నా బలం ఏ పాటిది, ఇంకా నేను ఎంతవరకు కనిపెట్టుకోగలుగుతాను, ఇంకా నేను కనిపెట్టుకున్నటకు నువ్వేమైనా నా బలం రాళ్ళ బలం వంటిదా, నా శరీరం నీవేమైనా ఇత్తడితో నీవు చేసావా అని అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున చూడండి, అనేక మంది జీవితాల్లో చూడండి, మరి కార్యాలు సఫలం దేవుని ద్వారా కావకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందినటువంటి వారే ఓపికగా కనిపెట్టకపోవడం. ఈ సందర్భంలో నేను మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎవరంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదము అనిరి. చూడండి, ఇక్కడ మనం వాక్య భాగంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత తను పునరుత్థానుడైనట్లు తన శిష్యులకు తాను సజీవునిగా కనపరుచుకున్నాడు 2 సార్లు. మొదటిసారి ఆయన తను పునరుత్థానుడు అయినట్టు సజీవునిగా కనపరుచుకున్నప్పుడు వారి మధ్యలో తోమా లేడు కాబట్టి తోమా కోసమని 2వసారి మరలా ప్రత్యక్షమై, ఇదిగో నేను పునరుత్థానుడయ్యాను అని తను అనేకమైనటువంటి గురుతులు వారికి చూపించి తను పునరుత్థానుడైనట్లు తను సజీవునిగా కనపరుచుకున్నట్లు మనం లేఖనాల్లో మనం చూస్తాం. ఎందుకని ఆయన అనేక గురుతులు చూపుతూ తను పునరుత్థానుడైనట్లు యేసుప్రభు శిష్యులకు కనపరుచుకున్నాడు సజీవునిగా అనంటే, దేవుని మదిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నా పునరుత్థానాన్ని మీరు ప్రకటించండి, నా యొక్క అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి, నా యొక్క రాజ్యాన్ని మీరు వ్యాప్తి చేయండి అని చెప్పేసి దేవుడు తను పునరుత్థానుడైనట్లు ఆయన శిష్యులకు తను సజీవునిగా కనపరుచుకుంటే అనేకమైన ప్రమాణాలు చూపించి, అయితే దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానాన్ని చూచినటువంటి ఈ యొక్క పేతురు చేయవలసిన కార్యం ఏంటి అని అంటే, ఆయన పునరుత్థానాన్ని ప్రకటించేందుకు అడుగులు ముందుకు వేయాలి. అయితే ప్రకటించేందుకు అడుగులు ముందుకు వేయకుండా తను మరలా తను దోణి దగ్గరికి వెళ్తున్నట్లు, సముద్రం దగ్గరికి వెళ్తున్నట్లు, చేపలు పట్టేందుకు తను వెళ్ళడం మాత్రమే కాకుండా తనతో కూడా ఉన్నటువంటి శిష్యుల్ని కూడా వెంటబెట్టుకుని వెళ్లేందుకు ఆలోచనలు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎందుకని పేతురు ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రకటించకుండా మరలా అతడు చేపలు పట్టేందుకు సముద్రం దగ్గరికి, దోణి దగ్గరికి వెళ్తున్నాడు? కారణం ఏంటి అని మనం చూస్తే, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన వాని మనోవాంఛ జీవ వృక్షము అని. శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేవి ఎవరి జీవితంలో అయితే నెరవేర్చబడవో వారు దేవుని కొరకు కనిపెట్టలేరండి. శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేవి ఎవరి జీవితంలో అయితే నెరవేర్చబడవో వారు దేవుని కొరకు కనిపెట్టలేరు. చూడండి, కొంతమంది మందిరానికి వస్తారు స్వస్థతల కోసం, కొంతమంది దేవుని ద్వారా గొప్ప కార్యాలు ఆశించి వస్తారు మందిరానికి. అవి నెరవేర్చబడకపోతే వారు వెంటనే దేవుని మందిరాన్ని మానుకోవడం, దైవ సేవకుల్ని విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేవి నెరవేర్చబడకపోతే వారు దేవుని కొరకు కనిపెట్టలేరు. పేతురు పునరుత్థానుడైన క్రీస్తును చూచి ఉన్నప్పటికీ ఆయన పునరుత్థానాన్ని ప్రకటించేందుకు అడుగులు ముందుకు వేయకుండా మరలా లోకం వైపు చూడడానికి గల కారణం ఏంటంటే, అసలు పేతురు ప్రారంభంలో యేసు ప్రభుని వెంబడించింది దేనికోసము అనంటే, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల్ని నెరవేర్చుకునేందుకే అండి. ఒకసారి మనకందరికీ తెలిసినటువంటి విషయమే, పేతురు రాత్రంతా వెళ్ళి సముద్రంలో వల వేస్తే ఒక చేప కూడా పడదు. అయితే దేవుని మాటను బట్టి వల వేస్తే
ఎన్నో చేపలు, విస్తారమైనటువంటి చేపలు పడడం ద్వారా ఇదిగో ఈయన మనం ఉంటే మన శరీర సంబంధమైన అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి, మనం పోషించబడతాము అని కేవలం శరీర సంబంధమైన వాటి కొరకే దేవుని వెంబడించాడు పేతురు. దేవుని బిడ్డలారా, ఆ పేతురు వెంబడించాడు. ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారితో కూడా లేనటువంటి యొక్క సందర్భం ఏర్పడినప్పుడు చూడండి, ఇంకా ఆ శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేవి తన జీవితంలో నెరవేర్చబడవు అన్నటువంటి ఆలోచన చేత తను పూర్తి ఆయన పునరుత్థానాన్ని చూచి కూడా ఆయన పునరుత్థానాన్ని ప్రకటించకుండా మరలా లోకం వైపు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మాటలు మీరు ఆలకించండి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలిక దప్పిచేత ఎండిపోవచ్చు ఉన్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసేదని తెలుసుకుని నమస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యలో ఊటలను ఉబుకజేసేదను, అరణ్యములో నీటి మడుగులను ఎండిన నేల నీటి బుగ్గలుగా నేను చేసేదను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే దీన దరిద్రులు నీళ్లు వెదుకుచూ ఉన్నారట. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది అనే మాటను మనం చూస్తున్నాం. నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచు ఉన్నది. అప్పుడు చూడండి, దేవుడు వారిని గూర్చి ఏమంటున్నాడు అనంటే, యెహోవా నగు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు అనంటే, వారి నాలుక దప్పి చేత ఎండిపోయిన తర్వాత. నేను అంటాను దేవుని బిడ్డలారా, వారి నాలుక దప్పి చేత ఎండిపోయేంత వరకు దేవుడు ఎందుకు ఉండాలి? వారికి దాహం వేసిన వెంటనే మనం ఇంట్లో మన పిల్లలు దాహం వేసిన వెంటనే వారికి మనం నీళ్ళు ఇస్తాం. అలాగే దేవుడు కూడా వారికి దాహం వేసిన వెంటనే నీళ్లు ఇవ్వచ్చు కదా. అయితే లేఖనాల్లో మనం చూస్తే ఎప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇస్తానంటున్నాడు, ఎప్పుడు దేవుడు యెహోవానైన నేను వారిని విడనాడను అని అంటున్నాడు అనంటే, నాలుక దప్పి చేత ఎండిపోయిన తర్వాతట. అంటే నాలుక ఎండిపోయేంత వరకు ఆయన ఎలా ఉన్నాడు అనంటే మౌనంగా ఉన్నాడు. అయినా చూడండి, వారి దేవుని కొరకు వారు కనిపెట్టారు, దేవుణ్ణి వారు విడనాడలేదు. చివరికి చూడండి, ఓపికతో కనిపెట్టినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారిని గూర్చి చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను వారికి ఉత్తరం ఇస్తాను, నేను వారిని విడనాడను అని చెప్తూ, ఇదిగో యెహోవా హస్తము ఈ కార్యము చేశానని జనులు తెలుసుకున్నట్లు, ప్రజలు నాకు నమస్కరించి నన్ను సేవించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను అని అంటున్నాడు. చూడండి, ఈ సందర్భంలో నేను ఒక సహోదరిని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె పేరు ఏం పేరు అని అంటే హాగరు. చూడండి, హాగరు యొక్క చరిత్ర మనకందరికీ బాగా తెలుసు. ఒక రోజున హాగరు నీ షారా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆమె తన దేశం ఐగుప్తు దేశం కాబట్టి ఐగుప్తు దేశానికి అరణ్యంలో వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుడు ఆమెకి ప్రత్యక్షమై దేవుడు ఆమెతో మాట్లాడతాడు. ఎక్కడి నుండి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగిన వెంటనే, ఈ విధంగా నా యజమానురాలు నన్ను భయంకరంగా వేధించి నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేసింది అని చెప్పినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు అంటాడు హాగరుతో ఏమనంటే, ఇదిగో నీవు నీ యజమానురాల దగ్గరికి మరలా నీవు వెళ్ళి అక్కడే అణిగి ఉండుము అని, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీలో నుండి రాజులు పుడతారు, ఇదిగో నేను నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే, దేవుని మాటల్ని ఈ యొక్క హాగరు నమ్మడం మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే అబ్రహాం దగ్గరికి, తన యజమానురాలు దగ్గరికి, షారా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. చూడండి, దేవుడు చెప్తేనే కదా ఈ యొక్క హాగరు ఈ విధంగా మరలా షారా దగ్గరికి వెళ్ళింది, యజమానురాల దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఆమెకి ఈ యొక్క హాగరికి సమాధానకరమైనటువంటి అనుభవాలు ఎదురు కావాలి. అయితే ఎదురయ్యాయా అని మనం చూస్తే చూడండి, అంతకు ముందు కొంచెం టార్చర్ చేసేదేమో, తర్వాత ఆమె వెళ్ళి మరలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా టార్చర్ చేయడం ప్రారంభించింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువగా టార్చర్ చేయడం ప్రారంభించింది. ఎంతో వేధించింది షారా హాగరిని. అయినా కూడా అణిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే అలా ఎన్ని సంవత్సరాలు ఉంది అని అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు ఉంది. రెండవసారి వచ్చిన తర్వాత 13 సంవత్సరాలు యజమానురాల దగ్గర ఉన్న తర్వాత ఒక రోజున అబ్రహాం తన దగ్గరికి వచ్చి తనకు ఒక వాటర్ బాటిల్, నీళ్ళ బుడ్డి చేతికిచ్చి, ఇదిగో నీవు ఈ ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి పిల్లవాడిని కూడా ఆమె చేతికి ఇష్మాయిల్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అలా చేస్తున్నావని ఈ యొక్క హాగరు
అబ్రహాముని అడిగితే అబ్రహాం దానికి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నేను వెళ్ళగొట్టమని శారా చెప్పట్లేదు, ఇదిగో దేవుడే చెప్తున్నాడు అని. చూడండి, అబ్రహాం అనే మాట వాస్తవమే. దేవుని దగ్గర కనిపెట్టాడు, ప్రభువా శారా ఏమో వెళ్ళగొట్టమంటుంది, అయితే నాకైతే వెళ్ళగొట్టాలన్నటువంటి మనసు లేదు, నీ ఆలోచన ఏంటి అన్నప్పుడు దేవుడు కూడా అంటాడు, ఇదిగో శారా మూలముగా పుట్టిందే నీ సంతానం అనబడును, ఇదిగో హాగరు ద్వారా పుట్టినది నీ సంతానం అనబడదు అని చెప్పి ఆ దేవుడే ఆమెను వెళ్ళగొట్టమని చెప్పినటువంటి ఆ సందర్భంలో వెళ్ళగొట్టాడు అబ్రహాము హాగరిని. చూడండి, అలాంటి పరిస్థితుల్లో శారా ఎంత బాధపడి ఉంటుందండి. ఆ దేవుడే కదండి చెప్తే మరలా యజమానురాల దగ్గరికి వచ్చింది, ఆ దేవుడే ఇప్పుడు మరలా అబ్రహాంకి ప్రత్యక్షమై వెళ్ళగొట్టమంటాడా అని చెప్పి చాలా బాధపడింది. అయితే బాధపడి ఆమె ఏమన్నా దేవుడు లేడు ఏం లేడు అని చెప్పి దేవుని విడిచిపెట్టిందా, మరలా లోకంలో పడిపోయిందంటే లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆమెకి దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అదే స్థలానికి మళ్ళీ వెళ్ళింది. ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు. చూచుచున్న దేవుడు నీవేనయ్యా, నా శ్రమను చూచావని ఆ పేరు పెట్టిందే అదే స్థలానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి దేవుని అడుగుతూ ఉంది. ఒక పక్క దాహంతో పిల్లవాడు ఏడుస్తున్నాడు, వాడు చావు చూడలేక వాడిని పొదలో పాడవేసి దేవుణ్ణి అడుగుతుంది, నీవు చెప్తేనే కదా నేను వెళ్ళాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, గొప్ప జనాంగంగా మారుస్తానన్నావు ఏంటి అని చెప్పి దేవుని అడిగినప్పుడు ఒక పక్క వాళ్ళ పిల్లవాని దప్పి చేత నాలుక ఎండిపోయినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో చూడండి లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఒక నీటి ఊటను పుట్టించి వారి దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా హాగరు యొక్క సంతానానికి ఒక గొప్ప జనాంగంగా దేవుడు మార్చినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఈ రోజున దుబాయ్, మస్కట్ ఆ ప్రాంతాల్లో ఎవరు అనంటే హాగరు సంతానమే షేక్స్ అక్కడ నివాసం చేస్తున్నారు, ప్రపంచ దేశాలని షేక్ చేస్తున్నారండి. ఈ రోజున దేవుని బిడ్డలారా అంతటి ఆశీర్వాదం హాగరికి ఎలా కలిగింది అనంటే తన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఓపికగా కనిపెట్టింది. కాబట్టి ఈ రోజున ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ దైనందిక జీవితాలు కూడా ఇదిగో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? ఈ రోజున దేవుని బిడ్డలారా అయితే దేవుడు మీ జీవితంలో కార్యాలు సఫలం చేయాలంటే అనుకోవలసిన అనుభవం ఏంటంటే ఓపికతో దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. హాగరు మాదిరి చూడండి ఉన్నప్పుడు మన జీవితాల్లో తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మన కార్యాల్ని సఫలపరుస్తాడు. దేవుడి వాక్యాన్ని మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్.